మీ ఐటీఆర్ అంటే ఆదాయపు పన్ను రిటర్న్లు ఫైల్ చేయడం సంవత్సరంలో మీరు చేపట్టే అత్యంత కీలకమైన ఆర్థిక పనుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం దీన్ని సమయానికి ఫైల్ చేయడం చాలా ముఖ్యం. కానీ మీ రిటర్న్స్ను ఫైల్ చేసే ముందు డాక్యుమెంట్లను తనిఖీ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వాటిని మర్చిపోయినట్లయితే మీ రిటర్న్స్లో పొరపాట్లు జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది మీకు ఐటీ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ వచ్చేలా చేస్తుంది. మీరు ఇప్పటిదాకా ఏఐఎస్ గురించి వినుండరు, కానీ ఐటీ రిటర్న్స్లో ఇది చాలా ముఖ్యమైనది. అసలు ఏఐఎస్ అంటే ఏంటి? ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో అది ఎందుకు అవసరం అవుతుంది? మీ ఐటీఆర్లో ఏవైనా తప్పులుంటే ఎందుకు సరిదిద్దుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకుందాం. ఐటీ విభాగం నవంబర్ 2021లో ఏఐఎస్ అంటే వార్షిక సమాచార ప్రకటనను అందించడం ప్రారంభించింది. ఇది సంవత్సరంలో మీరు చేపట్టిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను కలిగిన విస్తృతమైన ముఖ్యమైన ఆర్థిక పత్రం. ఇది ఫామ్ 26ASకు మరింత సమగ్ర రూపం అనే చెప్పాలి. ఫామ్ 26ASలో మీరు సంవత్సరంలో కొనుగోలు చేసిన ఏవైనా ఆస్తుల వివరాలు, మీరు చేసిన ఏవైనా అధిక విలువ కలిగిన పెట్టుబడులు, టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్నును మినహాయించిన ఖాతాలు, టీసీఎస్ లేదా సోర్స్ వద్ద వసూలు చేసిన పన్నుల వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఫామ్ 26ASలో పేర్కొన్న అన్ని వివరాలతో పాటు ఏఐఎస్ ముందస్తు పన్ను, స్వీయ అంచనా పన్ను, పొదుపు ఖాతాపై సంపాదించిన వడ్డీ, డివిడెండ్, సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం, ఇతర కనిపించని ఆస్తి, విదేశీ చెల్లింపులు, రీఫండ్లు, ఎఫ్డి, జీఎస్టీపై వడ్డీ గురించి సమాచారం కూడా ఇందులో ఉంటుంది. ఏఐఎస్ అనేది పన్ను చెల్లింపుదారు నిర్వహించే అన్ని ఆర్థిక లావాదేవీల సమగ్ర ఖాతా అని సింపుల్గా చెప్పచ్చు. అంతేకాకుండా మీ ఏఐఎస్లో మీరు ఏవైనా అవకతవకలను కనుగొంటే మీరు దాని గురించి వివరాలను అందించి సరిగా ఉండేలా కూడా చూసుకోవచ్చు. ఏఐఎస్ను ఎలా డౌన్లోడ్ చేయాలి? మీరు ఏఐఎస్ను స్వయంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ అయిన eportal.incometax.gov.in ఈ ఫైలింగ్ పోర్టల్లో దాన్ని తనిఖీ చేయొచ్చు. మీ పాన్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు. ఏఐఎస్ ఆప్షన్ను మీరు మెనూలో చూడొచ్చు. మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత కంప్లైంట్ పోర్టల్లోని మరో విండోకు వెళ్తారు. అక్కడ ఏఐఎస్ని సెలెక్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేయండి. మీరు ఏఐఎస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏఐఎస్ని తనిఖీ చేయడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాం. ఈ సంవత్సరం మీ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు మీ ఏఐఎస్ని డౌన్లోడ్ చేసి తనిఖీ చేయడం మర్చిపోయారు అనుకుందాం. మీ ఏఐఎస్ తప్పుగా ఉంది, మీరు దాన్ని సరిదిద్దలేదు. మీరు 2 సంవత్సరాల క్రితం మూసివేసిన బ్యాంక్ ఖాతాపై వడ్డీని అప్పుడు పొందారని అనుకుందాం. ఖాతాను మూసివేయడం వల్ల వడ్డీ జమ కాలేదు, కాబట్టి మీరు మీ ఐటీఆర్లో అదే విషయాన్ని చెప్పారు. అయితే మీ ఏఐఎస్ వడ్డీ మొత్తం డిపాజిట్ అయిందని చూపిస్తుంది. అటువంటి సందర్భంలో అదనపు పన్నును డిమాండ్ చేస్తూ ఐటీ శాఖ మీకు నోటీస్ పంపించవచ్చు. అందుకే మీ ఏఐఎస్ని తనిఖీ చేయడంతో పాటు తప్పులుంటే దాన్ని సరిదిద్దడం కూడా చాలా ముఖ్యం. మీరు మీ ఏఐఎస్లో పొరపాటును గమనించినట్లయితే ఈ ఫైలింగ్ పోర్టల్లోకి తిరిగి లాగిన్ అవ్వండి. ఏఐఎస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏఐఎస్, టీఐఎస్ లేదా పన్ను చెల్లింపుదారుల సమాచారం అనే 2 ఎంపికలు కనిపిస్తాయి. అక్కడ ఏఐఎస్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ, బి అనే 2 భాగాలు కనిపిస్తాయి. అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ ఆప్షనల్ అనే ఆప్షన్ని ఎంపిక చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మీకు ఇక్కడ కొన్ని చాయిస్లు కూడా ఉంటాయి. మీ సమస్యకు అనుగుణంగా మీరు వాటిని ఎంచుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా అందించాల్సి ఉంటుంది. రిటర్న్లు దాఖలు చేయడానికి ముందు పన్ను చెల్లింపుదారులు ఖచ్చితంగా వారి ఏఐఎస్ని తనిఖీ చేయాలి. ఐటీఆర్ కింద చూపిన ఆదాయం మీ ఏఐఎస్కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఏ రకమైన పొరపాటు దొర్లినా ఐటీ నోటీసును అందుకోవాల్సి రావచ్చు. చాలామంది రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు మాత్రమే వారి ఏఐఎస్ని తనిఖీ చేస్తారు. అలా కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఐటీఆర్ని చెక్ చేసుకోవడం మంచిది. మీరు ఏదైనా తప్పును గుర్తించిన వెంటనే రిపోర్ట్ చేయండి.